సభా సరస్వతి నమః. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, పూజ్య స్వామీజీకి, ప్రముఖులకు అందరికీ భగవత్కృపను ప్రసాదిస్తూ వేదిక ముందు ఉపస్థితులైన మీ అందరికీ భగవత్కృపను ప్రసాదిస్తూ ఈనాటి ఈ దినం ఎంతో సుదినం, అద్భుతమైన దినం, గొప్ప దినంగా అభినందిస్తూ మనందరినీ ఒక వేదికను పంచుకునేటటువంటి అదృష్టాన్ని కల్పించిన రామకృష్ణ సేవా సమితి వాళ్లకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియపడుతుంది. మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఈ సంస్థాగతంగా మమ్మల్ని సన్మానించి సత్కరించినటువంటి పెద్దలు, ప్రసాద్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం అయ్యామంటే కేవలం ఒకటే, ధర్మం, జాతీయత భావం, జాతీయత దృక్పథం మనందరినీ భరతమాత బిడ్డలుగా నిలబెట్టడానికి వారి జీవిత పర్యంతం శ్రమించినటువంటి ఒక యోగి, ఒక ఋషి, అద్భుతమైనటువంటి దార్శనికత కలిగినటువంటి స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి. స్వామి వివేకానంద యువతకు ఒక ఆదర్శం అయితే, మాలాంటి యతులకు, సంతులకు, మాలాంటి స్వామీజీలకు ఒక విధమైనటువంటి ఆదర్శం, సంఘ సంస్కృతులకు ఒక విధమైనటువంటి ఆదర్శం, సామాజిక విశ్లేషకులకు ఒక విధమైనటువంటి ఆదర్శం, రాబోయే భావి తరాలలో వచ్చేటటువంటి యువతకు ఒక విధమైనటువంటి ఆదర్శం. ఏ రంగం వాళ్ళైనా ఏ విధంగానైనా పోల్చుకోవడానికి స్వామి వివేకానంద అన్ని విధాలుగా ఆదర్శప్రాయులుగా ఉండి భరతమాత ఒడిలో జన్మించేటటువంటి ప్రతి స్వామీజీకి, ప్రతి సంతకి ఇలా ఉండాలని ఆచరించి చూపించినటువంటి గొప్ప యోగి, మహాయోగి, గొప్ప ఋషి. అటువంటి వారు మన దేశంలో పుట్టడం, మనందరికీ ఆదర్శప్రాయులుగా ఉండడం మనమందరం గర్వించాలి. వారి యొక్క ఆశయాల వెంబడే మనమందరం ప్రయాణించాలి. మనమందరం ఒక సంస్కృతికి, ఒక ధర్మానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ యూనిఫామ్స్ అన్ని పక్కన పెట్టి, టోపీలు, డ్రెస్ కోడ్ అంతా తీసి ఒక సినిమాకి వెళ్ళారనుకోండి. డాక్టర్లందరూ వాళ్ళ యూనిఫామ్స్ అన్ని తీసి, స్టెథోస్కోప్ అంతా తీసి ఒక సినిమాకి వెళ్ళారనుకోండి. లాయర్లందరూ వాళ్ళ యూనిఫామ్ పక్కన పెట్టి సివిల్ డ్రెస్ వేసుకొని ఒక సినిమాకి వెళ్ళారనుకోండి. ఆ సినిమా హాల్లో అందరినీ ఒకే విధంగా పరిగణలోకి తీసుకుంటారే తప్ప వీళ్ళని పోలీసులు, డాక్టర్లు, లాయర్లను ఎవరు చూడరు. అంతకుముందు నుంచి వాళ్ళు యూనిఫామ్ తీసి వచ్చారు. అలా కాకుండా ఎవరి యూనిఫామ్లు వాళ్ళు వేసుకొని ఒక సభా వేదికకో, ఒక సినిమా హాల్కో, ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎవరు వచ్చినా గుర్తిస్తారు. ఆహా, వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ లాయర్లు, వీళ్ళందరూ డాక్టర్లు అని చెప్పి ఆ డ్రెస్ కోడ్ ఆధారితంగా వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది గుర్తుపట్టడం ఎలాగో, భారతదేశానికి, భరతమాతకు ఉండేటటువంటి ఔన్నత్యం ఏంటంటే కట్టు, బొట్టు, సాంప్రదాయకతమే. అది స్వామి వివేకానంద అంతర్రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళి కూడా ఈ జాతి గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం, మన యొక్క వైశిష్ట్యాన్ని తెలియపరిచారు. కాబట్టి మనం ఎప్పుడైనా స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలనుకుంటే ధర్మం మనం ఎంత వంతు పాటించామో మనం ఫస్ట్ చూసుకోవాలి. ఏ వంతు మనం పాటించాం, మన ఇంట్లో ఏ వంతు పాటిస్తున్నారు, సభ్య సమాజంలో మనం నివసిస్తున్నటువంటి పరిసర ప్రాంతాల వాళ్ళు ఏ విధంగా పాటిస్తున్నారో మనం చూసుకోవాలి. అలా చూసుకోబడిన నాడు మనము స్వామి వివేకానంద యొక్క అడుగుజాడంలో నడుస్తున్నామని గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తల్లులకే తల్లి అయినటువంటి ఈ భరతమాత కూడా గర్వపడుతుంది, గర్విస్తుంది మనందరికీ జన్మనిచ్చినందుకు ఈ నేల. అందుకే మనమందరం కూడా ఆనాడు మహనీయులందరూ తప్పించింది ఒకే ఒక్క దానికోసం. ఈ దేశం జ్ఞానభూమి, ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. వీటిని సంరక్షించడానికి మన పెద్దలు ఎంతగానో కష్టపడ్డారు.
ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఎన్నో సంస్థలు వాటి మీద ఒక యజ్ఞమే చేస్తున్నాయి, ఒక తపస్సే చేస్తున్నాయి. కాబట్టి అట్టి తపస్సులను యజ్ఞములను మనమందరం వృధా కానివ్వకుండా ఉండాలంటే ఎవరికి వారు తమ వంతు తాము ధర్మాచరణ చేయాలి, మనకు అనుకూలంగా ఉండే వాళ్ళ చేత చేయించాలి. ఇదే మనకు పెద్దలు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం. మీరందరూ దీన్ని పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు, అలాగే రామకృష్ణ సేవా సమితి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే ఈరోజు మనకు జీవిత సాఫల్యపు పురస్కారం పొందడానికి వచ్చినటువంటి పెద్దలు బండారు దత్తాత్రేయ గారు మన ధర్మానికి మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఎన్నో వారి శక్తికి మించినటువంటి సేవలను అందించారు. వారు ఇంకనూ మనల్ని పావనం చేయడానికి ఉన్నారంటే మనందరి అదృష్టం. ఒకసారి వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియపరచాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను అందజేస్తూ శుభం భవతు, శుభం భవతు.